ప్రపంచమంతా కన్న తండ్రి బీజం నుండి వచ్చి ఈరోజు తండ్రిని మర్చిపోయారు. కానీ మిమ్మల్ని బట్టి ఈరోజు తండ్రి ఆయన ఆనందించే ఆనందం మహా ఆనందం అనే చెప్పాలి. దేవుని పిల్లలరా, వీళ్ళంతా నాకెందుకు, నా చుట్టూ మీరంతా ఎందుకున్నారు అంటే, తండ్రి కలలను పండించే నిజమైన పిల్లలుగా మీరంతా, దేవుడు నాకిచ్చిన తన పిల్లలు మీరంతా. కనుక వచ్చాము వెళ్ళిపోయాము అనేది కాదు, ప్రతి సంఘటనను తండ్రి వలె ఎదుర్కొనగలిగే సమర్థులు పిల్లలు కావాలి. ఏదైనా ఎదిరించగలిగిన శక్తి మీకు ఉండాలి. ఇండియన్ పీనల్ కోడ్ని వ్యతిరేకించకుండా. ఎందుకంటే మనల్ని కనిపెడుతున్నారు శత్రువులు, ఎక్కడ దొరుకుతారు అక్కడ కొడదామని. కానీ మనం ఎందులోనూ దొరకటం లేదు. దేశ సార్వభౌమ అధికారానికి లోబడమని చెప్పాడు తప్ప యేసుక్రీస్తు వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు. కైసరు పరిపాలన, రోమన్ చక్రవర్తి సీజర్ పరిపాలనలో, అదే తెలుగు బైబిల్లో కైసరు చక్రవర్తి సీజర్, ఆయనను తప్పుపట్టాలి అధికారికంగా, రోమన్ పీనల్ కోడ్కు భిన్నంగా ఇతన్ని తప్పు పట్టాలి, ఉన్నాడని చెప్పాలి అని ఆ రోజు ప్రయత్నించారు చాలామంది ప్రభువుని పట్టించడానికి. వెళ్ళిన భటులు మాత్రం అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళ జీవితాల్లో వినని మాటలు. ఎందుకు తీసుకురాలేదు అని అడిగినప్పుడు అధికారులు, దేనికి తీసుకురావాలి? ఆయన మాటల్లో మహోన్నత ఉంది, ఔన్నత్యం ఉంది, అధికారం ఉంది, ఆలోచన ఉంది, మేలు ఉంది, ప్రేమ ఉంది. మేము ఎలా అరెస్ట్ చేయగలం? ఈ రోమన్ పీనల్ కోడ్ ప్రకారంగా మేము వారిని అరెస్ట్ చేయలేం అని చెప్పేశారు. అలాగే కైసరుకు పన్ను కట్టొద్దని అంటున్నాడు యేసుక్రీస్తును ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. సీజర్ చక్రవర్తికి ట్యాక్స్ కట్టొద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నాడు, రోమన్ ఎంపైరిజానికి సమాంతర ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు నడిపిస్తున్నాడు అని ఆయన మీద అభియోగం చేసి అడ్డుకున్నారు జనాల మధ్య. మీ నాణం ఇవ్వండి అని అడిగాడు, మీకు తెలుసు. ఆ బొమ్మ ఎవరిదని అడిగాడు, సీసర్ చక్రవర్తిది. అయితే కైసరుకు పన్ను ఇవ్వండి, ఇవ్వొద్దని అనలేదే. కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. నేను సృష్టికర్త సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తున్నాను, మీరు రోమా చక్రవర్తి సార్వభౌమాధికారానికి లోబడుతున్నారు. ఈ ప్రభుత్వం మీకు రోడ్లు వేసింది, చెట్లు నాటింది, నదుల నుండి నీటిని మీ పొలాలకు రప్పించింది. ప్రభుత్వం పడిన, రోమా చక్రవర్తి పడిన కష్టమే కదా, కనుక పన్ను కట్టండి అన్నాడు. అలా అని దేవునికి ఇవ్వద్దా? దేవునికి కూడా ఇవ్వాలి అన్నాడు. అంత తెలివిగా యేసు ఆ రోజు ప్రభుత్వాన్ని, బలమైన ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాడు. అంటే నా పిల్లలుగా మీరు కూడా ఈరోజు మనం ఉన్న ఈ దేశంలో ఈ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ని వ్యతిరేకించి మీరు ఏ తప్పు చేయకండి దేవుణ్ణి వాడుకుంటూ. ఎందుకంటే మరి మీ పీడి సుందర ఇదేనా మీకు నేర్పించాడు అనే అవమానం నాకు రాకూడదు. ఆయన బోధించిన ఆ మాటలు, సర్వేశ్వరుడైన మన కన్న తండ్రి, ఆత్మల తండ్రి మిమ్మల్ని పుట్టించిన మీ దేవునికి అగౌరవం రాకూడదు. ప్రియులరా, దేవుని పిల్లలారా, మీరు ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఈ చట్టం చెడ్డవాళ్ళకే ప్రమాదం, కానీ మంచి వాళ్ళకి మాత్రం అంత ప్రమాదం కాదు, మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు మన పాఠం, కోరికలు తీరని వారు మరణం తరువాత భూమి మీద ఉండగలరా? బుద్ధజీవులు గ్రహాలలో ఉన్నాయని ఒక కథనల్లితే, చచ్చిపోయిన వారు దయ్యాలుగా మారి శ్మశానాలలో ఉన్నాయని పుట్టించారు. తప్పుడు విధానాలు మనుషుల మెదడులను, ఆలోచనలను తప్పుపట్టేవి, తప్పుగా నడిపించేవి, మంచివారిని చెడ్డవాళ్ళుగా మార్చేవి. అసలు దయ్యాలు ఏంటి, మనుషులను ఆవహించడం ఏంటి?
దయ్యాలేంటి, ఆవహించటం ఏంటి? ఇదంతా అబద్ధం, నిజం కాదు. బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక్కొక్క మాట మీరు వినండి. ఒకడు భూమి మీద ధన సంపన్నుడు, ధనవంతుడై వాని ఇంటి ఘనత విస్తరించిన భయపడద్దు. వాడు చస్తే ఏమి తీసుకుపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. ఎక్కడికి దిగుతారా? ఎక్కడికైనా దిగుతారు, పాతాళానికి దిగుతారు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుష్యులు భూమి మీద ఉన్నప్పుడు నిన్ను స్తుతించి కీర్తి చచ్చిన తర్వాత కీర్తి శేషులుగా చేసిన వాడి జీవిత కాలంలో ఒకడు వాడిని పొగిడినా అతడు తన పూర్వీకులు ఎలాగైతే ఘోరాలు, నేరాలు, తప్పులు చేశారో ఆ తరానికి చేరాలి. మరి ఎన్నడూ వారు వెలుగు చూడరు. ఘనత నొందారు భూమి మీద. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. నశించిన జంతువులు చచ్చారు. అంత గొప్పవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, కీర్తిశేషుడు. నీ కీర్తి ఎంతవరకు? నువ్వు చచ్చి పోయిన తర్వాత కొంతకాలమే నువ్వు ఈ ప్రజల గుండెల్లో ఉంటావు. ఆ తర్వాత వాళ్ళు నిన్ను మర్చిపోతారు. నువ్వు దిగిపోతావు. ఎలా, దేనితో పోల్చాడంటే మరణం తర్వాత ఎలా పోల్చాడంటే జంతువుల వలె పోలి ఉన్నారు. ఏ జంతువు అయినా చచ్చిపోయి మళ్ళీ పుడుతుందా? చచ్చిపోయి దేన్ని ఆవహిస్తుందా? ఏ జంతువు అయినా మరో జంతువును ఆవహిస్తుందా? పరకాయ ప్రవేశంలో మనిషి గొర్రెల్లోనికి దూరుతాడు. బట్టి విక్రమార్క కథల్లో, ఈ కథలను నిజాలు చేశారు కొంతకాలానికి. ఇది నిజమా? అబద్ధం. ఇక ఒక్కసారి మనం కళ్ళు మూసాము, తిరిగి మన ఇంటికి, మన దేశానికి, మన మట్టికి రావని ఎప్పుడో చెప్పాను నేను ఆ మాట. 7వ అధ్యాయం యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి ఎలా అయితే మరి కనిపించకుండా గాలిలో కలిసిపోతుందో, ఈ కిందకి దిగిపోయిన వాడు మరి ఎప్పుడు భూమి మీదకి రానే రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి, తన ఊరికి, తన పల్లెకు, తన పట్టణానికి, తన దేశానికి రాడు. ఏదైనా ముందు వస్తే ఇంటికి వెళ్తారు కదండి భార్య బిడ్డలు చూడటానికి. బతుకుండుగానే దేశం అన్నాడు, బతుకున్న కాలంలో దేశం అన్నాడు, ప్రజలు అన్నారు, వాళ్ళన్నాడు, వీడన్నాడు. కానీ చస్తే ముందు వచ్చి వాడికి పర్మిషన్ అంటూ ఉంటే ఇంటికే వెళ్తానంటాడు. దానికి మనకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు యేసుక్రీస్తు వారు. ధనవంతుడు అగ్గిలో, మంటల్లో, నరకంలో మండిపోతూ 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనంలో అప్పుడు అతడు, వీడు పాతాళంలో ఉన్న ఇల్లు గుర్తొచ్చింది. మీకు అర్థమైందా? అక్కడ మనం చదివేటడికి వాడు ఇంటికి రావాలి. ఎవడైనా ఇంటికి రావాలనుకుంటాడు. ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్లో మనం విమానం అంతవరకే వస్తుంది, మనం అక్కడే దిగుతాం. మరి మన ఇల్లేమో ఎక్కడో పల్లెటూరులో ఉంది, అక్కడికి మనం ముందు వెళ్ళిపోవడానికి చూస్తాం. కానీ మన ఇంటికి హైదరాబాద్లో నా చుట్టాలు, నా బంధువులు అందరినీ చూసుకొని వెళ్తానని ఎవరు అనరు. ముందు దిగగానే ఇంటికి వెళ్ళిపోతాడు. తన భార్య, తన పిల్లలు, తన వారు, కన్నవారు. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు, లోకానికి పోయినవాడు ఇంటికి రాడు. ఒకడు వస్తాడు అని వీళ్ళు ఎవరైనా అనుకుంటే బైబిల్ ఒక నిజం చెప్పింది. ఒకడు ఇలాగే మరణించి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు వాడు ఏమంటున్నాడు చూడండి, తండ్రి అలాగైతే
మా ఇంట్లో నా తర్వాత నాకు 5 సహోదరులు, ఒకే కడుపు నుండి పుట్టిన మేము 6 అన్నదమ్ములు, 5 ఉన్నారు. ఇక మా ఇంట్లో ఇంకా నాలాంటి వాళ్ళు 5 ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి రాకుండా, ఈ నరకంలో, ఈ వేదనలో వాళ్ళు మండిపోకుండా, ఈ నిజం తెలియక వాళ్ళు భూమి మీద బ్రతుకుతున్నారు కనుక, డబ్బుండి కళ్ళు నెత్తికొచ్చి జీవిస్తున్నారు కనుక వాళ్ళు కూడా ఈ స్థలానికి రాకుండా, ఈ నరకానికి వారికి సాక్ష్యం ఇవ్వడానికి లాజరు గారిని పంపమని అడిగే ఒకసారి నా తండ్రి ఇంటికి అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, నా తండ్రి ఇంటికి లాజరుని పంపు, నా తండ్రి ఇంటికి. అప్పుడు ఆయన అంటాడు, నో, అదంతా చదివితే మీకు ఎందుకు వెళ్ళేసరికి, నాయన ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి వెళ్ళరయ్యా, మరి వెళ్ళరు. ఇప్పుడు మీ భూమి మీద ఉన్నంత కాలమే మన కాలం, ఇది మన కాలం. కళ్ళు మూసావో లేదిక కాలం. మన కాలమైన ఈ కాలంలో నీ కన్న తండ్రి కొరకు నువ్వు పని చేయకపోతే, నీ కాలం కనుక, నీ ఇష్టం అని అనుకుంటున్నావు కనుక ఈ మాట చెబుతున్నాను. కన్ను మూసావో నీ కాలం అయిపోతుంది, నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది. నువ్వు పోవు లోకం మరొకటవుతుంది. అక్కడ అనుమతులు ప్రసాదించబడవు, సిక్ లీవ్ ఉండదు, మామూలు లీవ్ ఉండదు, మెటర్నిటీ లీవ్ ఉండదు, ఏ సెలవులు కూడా, అనుమతి కూడా ఇవ్వబడదు అంటున్నాడు. ఇక సెలవు ఏంటి? డ్యూటీకి వెళ్ళిన తర్వాత 1 గంట ఇచ్చేది అనుమతి, 2 గంటలు ఇచ్చేది పర్మిషన్, అనుమతి, కానీ విడిచిపెట్టరు. అదేవిధంగా భూమి మీద నీకు ఎలాంటి సంగతులు తెలుసు కనుక, నరకానికి పోయిన తర్వాత ఆత్మలు, నరకానికి పోతే అక్కడ అనుమతులు ఉండవు. నా తండ్రి ఇంటికి లాజరుని పంపు అంటే అబ్రహాం ఒప్పుకోలేదు, మీకు తెలుసు. అదే యేసుక్రీస్తు వారు ఈ చక్కని నిజాన్ని తన జీవిత కాలంలో ఈజిప్టు దేశంలో జరిగిన సంఘటన చెప్పాడు ఆయన. అది ఈజిప్టు దేశంలో జరిగిన సంఘటన. ఎందుకంటే అక్కడ మోషేయు, ఏలియాలు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు అన్నాడు ఆయన. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలంటున్నాడు. ప్రవక్త మోషే ఉన్నాడా? మోషే ఉన్న కాలం ఇశ్రాయేలీల మధ్య మోషే ఉన్న కాలం, ఈజిప్టీయుల మధ్య మోషే ఉన్న కాలం, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు మధ్య ఉన్న మోషే ఉన్న కాలం, మోయాబీయులు అమోరీయులు ఉన్న కాలం. ఆ కాలంలో మోషే ఉన్నాడు. కానీ నా తండ్రివైన అబ్రహామా అన్నాడు అంటే వీడు ఇశ్రాయేలీయుడు. ఎందుకంటే అమోరీయులకు అబ్రహాము తండ్రి కాడు, హివ్వీయులకు అబ్రహాము తండ్రి కాడు, యెబూసీయులకు అబ్రహాము తండ్రి కాడు. ఇశ్రాయేలీలకు ఇస్సాకు నుంచి యాకోబుకు పుట్టిన 12 మంది ఇశ్రాయేలు గోత్రాల నుండి వచ్చిన వారే అబ్రహామును తండ్రి అని పిలుస్తారు. కనుక ఇప్పుడు ధనవంతుడు ఏమని పిలిచాడో చూడండి అక్కడ, తండ్రివైన అబ్రహామా అంటే శాసనాలు తెలుసుండి, రాతి పలకల మీద చట్టాన్ని దేవుడు రాయించాడు, మోషే ద్వారా నిజాన్ని గ్రహించిన ఇశ్రాయేలీయులే దేవుని నమ్మలేని దుస్థితి అని మనకు అర్థమైపోయింది. ఒక హతుడు, ఒక మరణించిన వాడు నరకంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్న సంఘటనల గురించి చెప్తున్నాడు దేవుడు. ఎంత మంచి పుస్తకం అండి ఇది. తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు ప్లీజ్, అలాగనకొద్దు ప్లీజ్, అలాగనొద్దు ప్లీజ్. డబ్బు ఉన్నవాడు కనుక ఎవరినైనా అనవద్దు అని భూమి మీద అనగలడేమో, అంతే కదండి. డబ్బున్నోడి దగ్గర ఎవరైనా చేతులు కట్టుకునే వాళ్ళే, అరే నువ్వు అలా మాట్లాడుకున్నావు అంటాడు. ఎందుకంటే డబ్బు మధం ఉంది బాగా. ఇక్కడ భూమి మీద వాళ్ళ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరి మీద చూపిస్తారో బాబు, ఎవరైనా పాతాళ గుండం అలాగనవద్దు అని అనగలరు. ఎందుకంటే వీళ్ళు చచ్చినా వీళ్ళు ఇంకా మారలేదు. చింత చచ్చినా పులుపు జావదంటారు చూసారా సామెత. ఏమైనా వాళ్ళు చనిపోయినా భయంకరంగా ఉంటారు అంటున్నాడు ఆయన. అలాగనవద్దు. వృతులలో నుండి వారి దగ్గరికి ఎవడైనా వెడితే చెబితే నమ్ముతారు అంటున్నాడు వీడు. ఏం నమ్ముతారు వాళ్ళు? ఒక మంచి మాట యోబు గారు అదే రాశారు ఇక్కడ 7వ అధ్యాయంలో.
9వ వచనంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు కన్ను మూయగానే వెళ్ళిపోతాం. ఇందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ తిరగడం అనే ప్రసక్తి లేదు. కన్ను ముయ్యగానే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోగానే మరి ఎన్నడూను రాడు, అతడికి ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలమే అతన్ని ఎరుగదు. స్థలం అంటే ప్రకృతి. ప్రకృతి అండి, పదార్థం. ఒరే నువ్వెందుకు రామాలి, ఎక్కడ కనబడతావు, నువ్వు పోయావు కదా. ఒక ఖైదీ గేటు బయటకు వచ్చి తిరుగుతుంటే జైల్లో ఉన్నటువంటి పోలీసులు, జైలు వార్డ్స్ ఏమంటారు, ఒరే నువ్వు బయట ఉన్నావేంటి అంటారు. ఒక ఖైదీ లోపల ఉండాలి, వాడు బయట తిరిగితే ఏమంటారు, నువ్వేంటి బయటకు వచ్చావేంటి, వెంటనే పట్టుకోవటమే, తుపాకీతో కాల్చేయటమే, ఎన్కౌంటర్ చేసేయటమే. ఒక నేరస్తుడు లోపల ఉండాలి, బయట తిరగకూడదు. అదేవిధంగా ఈ ప్రకృతి పుట్టినప్పటి నుంచి నీకు తల్లి ఒడిలో అంటే అర్థం కానప్పుడు దేవుడు నియమించిన ఈ విశ్వాన్ని, ప్రకృతిని అనుభవిస్తున్న నువ్వు తినే తిండి, నువ్వు పీల్చే గాలి, నువ్వు అనుభవించే ఈ లోకం, ఇదంతా దేవుడు నీకిచ్చింది ప్రకృతిని. అదే ప్రకృతి ఒడిలో, ప్రకృతి తల్లి అని నువ్వు అనుకుంటే కాసేపు దాని ఒడిలో పెరిగిన వాడవు నువ్వు. అందుకే ఈ పదములో యోబు గారి చేత దేవుడు రాయించిన మహోన్నతమైనటువంటి భవిష్యత్తు తరాల్లో తెలుసుకోవాల్సిన మాటే, అతని స్థలము అతన్ని మరచును, ఎన్నడును మరలా ఎరుగదు. అంటే మీరు ఇక్కడికి వచ్చారంటే ఉంచదండి, ఒకళ్ళు వచ్చేస్తాం అనుకున్నా కుదరదండి. అక్కడ ఉన్న పాతాళ గుండంలో అబ్రహాము దగ్గర ఏమైనా ఛాన్స్ దొరుకుతుంది, ఏమైనా ట్రై చేసిన ఒకడు ఇంటికి వెళ్ళాలనుకునేటప్పుడు వాడు అనుకున్న మాట మీరు విన్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి యోబు గారు మరి క్రీస్తు పూర్వం 1800 సుమారు 1800-1500 సంవత్సరాల క్రితం మరి ఆయన రాశాడు ఆ పుస్తకాన్ని. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన కూడా ఇదే జరిగిన సంఘటన, ఈజిప్ట్లో జరిగిన ఒక సంఘటనని అతను రాశాడు. అంటే మరణించిన వారు ఇంకా ప్రేతాత్మలుగా బయటకు వచ్చే ఛాన్స్ అనేది లేదు అంటున్నాడు. అలాగే ఇర్మియా గారు కూడా తన జన్మ, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, చచ్చిపోయిన వాడి గురించి మీరు ఏడవకండి. అంటే మళ్ళీ బతికిపోతాడని భయంతో ఏడుస్తున్నారా? అంతే కదండి. మళ్ళీ వస్తాడని ఏడుస్తున్నారా, లేదా మిమ్మల్ని వదిలేసి పోయాడు మరి ఇక రాడని ఏడుస్తున్నారా? ఈ 2 పాయింట్లు ఆలోచించండి. చచ్చిపోయిన వాడు మళ్ళా వచ్చి మమ్మల్ని మీకు ఏ అపాయం తలపెడతాడని ఆలోచిస్తున్నారా? చచ్చిపోయిన వాడు అయ్యో బాబు లేకపోతే బ్రతకలేం కనుక మాతో ఉండాలి, రావాలని మీరు ఏడుస్తున్నారా? ఈ 2 కూడా తప్పంటుంది బైబిల్. వాడు మళ్ళా నీకు రాడు ఏడ్చిన. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చూడండి, చనిపోయిన వారిని గురించి ఏడవకండి, వాడి గురించి మీరు అంగలార్చకండి, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు, బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదు. మనందరికీ తెలిసి చచ్చిపోతాం 100%. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. అంటే ఎప్పుడైతే కన్ను మూసాడో ఏమీ తెలియకుండా పోతుంది, వారి పేరు మరవబడుతుంది, వారికి ఏ లాభం లేదు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలో దేవుడు చెప్పాడు, ఆ తర్వాత వాడు పోయాడు. ఇంక ఈ ప్రపంచంతో వాడికి సంబంధాలు తెగిపోయాయి, వాడిక రాడు, కనుక దయ్యాలు లేవు. అంతేనండి, చచ్చిపోయారు. ఇక వాళ్ళకి దయ్యాలిటిగా మీరు చంపేసినా అది వెళ్ళిపోయాడు వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోపల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అందుకే ఈ సమాజం నమ్ముతుందా అండి? ఒక మంచి మాట మీకు చూపిస్తానండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం
యోబు గ్రంథం 21వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13, 14, 13వ వచనం ముందు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు, ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. వారు నీ మార్గములను దేవుని మార్గములను గూర్చిన జ్ఞానమును మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపో అని దేవునితో చెబుతారట. వీళ్ళు బతుకున్నోళ్ళు ఏం చెప్తారట దేవుడితో దేవుడు ఎక్కడండి వాళ్ళతో చెప్పాడంటారా? మనమే కదండి వీళ్ళందరితో చెప్తున్నాం. మనం మాట్లాడుతున్నది దేవుడు మాటలే కదండి. మరి నిన్ను పొమ్మంటే దేవుడు పొమ్మన్నట్టు కదా. ఏమండి, మీరు దాంట్లో ఏమన్నాడంటే ఒక క్షణంలోనే నువ్వు పాతాళానికి పోతావు. మరి వాళ్ళు ఎప్పటికీ కనబడరు. ఏమంటే వెళ్ళిపోయిన కూడా ఇది భూమి మీద ఉన్నవాళ్ళు కూడా ఏంటి, నీ మార్గములను గూర్చి నీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపో అని దేవునితో చెప్పుదురు. విడిచిపో, మమ్మల్ని విడిచిపో. విడిచిపోతాడు ఆయన, నిన్ను విడిచిపోతాడు. నువ్వు వద్దంటే ఆయన ఎందుకుంటాడు అక్కడ? నువ్వు వద్దంటే ఎందుకండి ఆయన ఎక్కడ ఉంటాడు? ఎందుకు ఉండాలి? ఎవరన్నా బాగు చేయడానికి. అందుకే ఈ మధ్య నా పిల్లలతో ఎక్కువ చెబుతుంటాను, నాయన ఎవరైనా వినలేదనుకోండి మీరు వచ్చేయండి అంటాను. మీరు వచ్చేయండి. మీరు చెప్పారన్నది ప్రకృతి వింది, వాళ్ళు వినలేదన్నది ప్రకృతి చూసింది. మీరు చెప్పారన్నది ప్రకృతి వింది, ఈ ప్రకృతి. వారు వినలేదన్నది ప్రకృతి చూసింది. కనుక మీరు వచ్చేయండి, ఎందుకంటే అది చూసుకుంటుంది. ఇది కౌంట్ డౌన్ ప్రారంభమైందని అర్థం. ఎందుకంటే ఎవరికైనా బోధ జరుగుతుంది అంటే వాళ్ళ కాలం సమీపిస్తుంది అన్న సంగతి మీరు మర్చిపోకండి. ఏమండి, కాలం సమీపిస్తుంది. బొంబాయిలో బాంబులు పేలితే ఆంధ్రాలో అలర్ట్ అవుతారు, ఆంధ్రాలో బాంబులు పేలితే తమిళనాడులో అలర్ట్ అవుతారు. ప్రమాదం సంభవిస్తుంది, జాగ్రత్త అని దేవుడు తన పిల్లల్ని, ఇదిగో నా పిల్లల్ని, మిమ్మల్ని ఈ సమాజంలో ఉన్న కొండల్లో, మొక్కల్లో, అడవుల్లో, పచ్చి పల్లెలకు వెళ్ళి నా పిల్లలు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ కాలం సమీపించింది. ఒక్కసారి చెప్పాలి. 49 కీర్తన 16 వచనం నుండి 49 కీర్తన 16 నుండి 20 వచనాలు చూడండి, ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఘనత విస్తరించినప్పుడు భయపడద్దు. వాడు చచ్చేటప్పుడు ఏం తీసుకుపోడాడు, వాని ఘనత వాడు వెంట వెళ్దు. నీవే మేలు చేసుకుంటువని మనుషుల్ని స్తుతించిన తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడు కొనినా అతడు పితరుల్లో ఎక్కడికి పోయి, వీడికి ముందు పుట్టిన వాళ్ళు వీడికి అదే నేర్పించారు కనుక ఆడు చచ్చి నరకానికి పోయినట్టుగా వీడు చచ్చి అక్కడికే పోతాడు పితరుల దగ్గరికి అంటున్నాడు. పితరులు అంటే గొప్పోళ్ళు అనుకోకండి మీరు. మరి అన్నాడు నువ్వు వెలుగు చూడరు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరి లేవరు. ధనము గలవారై పండుకుంటారు, మరి లేవరు. తర్వాత మాట, కన్నులు తెరువగానే లేకపోవుదురు. కన్నులు తెరవగానే లేకపోవుదురంటే భూమి మీద లేరు. ఎక్కడ తెరుచుకున్నా ఈ కళ్ళు? పాతాళ గుండంలో. ఈ రాత్రి పడుకుంటారా? తెల్లవారి మీరు ఇక్కడే కన్నులు తెరుస్తానికి గ్యారంటీ ఉంది? మనం కళ్ళు ఇప్పేది ఒకవేళ పాతాళ గుండంలో అయితే, మనం కళ్ళు విప్పేది ఒకవేళ పరదేశ అయితే, దేవుని పనిని చేయువాడు పరదేశులో కళ్ళు విప్పితే, దేవుని పనిని చేయని వాడు పాతాళ గుండంలో కళ్ళు తెరిస్తే, ఈ రెండో వాడి పరిస్థితి చెప్పండి మీరు. అందుకే నేడు అను సమయం ఉండగానే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అంటే బాప్తిసం పొందడం కాదు, అది ప్రారంభంలో పొందారు. ఇప్పుడు పనిలో ఉండాలి,
ప్రతి వారు పనిలో ఉండాలి, పని జరిగించాలి, దేవుని పని జరిగించాలి. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ మహాజ్ఞానం ప్రపంచంలో 700 కోట్ల మందికి తెలీదు. 700 కోట్లు ఉన్నారు. మీరు చెప్పిన వాడు వినే దశలో లేరు. కానీ ఒక్కసారి వాడి లాంగ్వేజ్లో ఒక్క సబ్జెక్ట్ చెప్తాను చూద్దాం. అందుకే ఈ పిల్లలు ఈరోజు కంకణం కట్టుకుని ₹1000 ఖర్చుతో, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఆలోచనలతో ఈ తెలుగును అనేక భాషల్లోకి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, మాట్లాడిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కళ్ళు విప్పుతారు అనుకుంటున్నారు మీరు? భూమి మీద కళ్ళు విప్పి దేవుణ్ణి చూడగలిగిన, దేవుణ్ణి చూపించే వీళ్ళు పరదేశంలోని కళ్ళు విప్పాలి తప్ప నరకం వాళ్ళని బంధించలేదు. పాతాళ లోక ద్వారములు వారి ఎదుట నిలువ నేరవు అన్నాడు యేసుక్రీస్తు. పాతాళంలో పడేసి పెద్ద తాళం వేసేసి బయటకు వచ్చినా ద్వార బంధాలు ఎగిరిపోతాయి అన్నాడు. పాతాళ లోక ద్వారములు వారి ఎదుట నిలువ నేరవు అన్నాడు. చూడు ఎంత మంచి మాట అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు అనే ఈ బండ మీద కట్టబడిన నా వాళ్ళే. ఎంతో మంది పిల్లలు కష్టపడేవాళ్ళు, ప్రసంగించేవాళ్ళు, పని చేసేవాళ్ళు. ఎందరో పిల్లలు తమ కష్టాన్ని, తమ త్యాగాన్ని, తమ శరీరం కృషించిపోతున్నా, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుచున్నాడు అంటాడు పౌలు. ఆంతర్య పురుషుడు ఆంతర్యంలో అందగాళ్ళు మీరంతా, ఆంతర్యంలో అందగాళ్ళు మీరంతా, బలవంతులు మీరంతా, ధనవంతులు మీరంతా, ఘనవంతులు మీరంతా శరీరములో నిష్ప్రయోజనమైన వారంగా ఉన్నాం. దేవుని పిల్లలారా, ఆ బండ క్రీస్తు యేసు అనే ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటున్నాడు కన్న తండ్రి. మాదీయ పారసీక సామ్రాజ్యానికి ముందున్న బబులోను సామ్రాజ్యాన్ని కూలదీశాడు తండ్రి అయిన దేవుడు మన కోసం. అట్లా నమ్ముతారా మీరు? క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యాన్ని లేపేశాడు కూకటి వేళ్లతో తన సామ్రాజ్యాన్ని స్థాపించటం కోసం. వారి తరువాత ప్రపంచాన్ని మాదీయ పారసీక సామ్రాజ్యాలను కూలదూశాడు తండ్రి తన సామ్రాజ్యం కోసం. దానియేలు 2వ గ్రంథం అంతా చదవని మీకు అర్థమైపోతుంది. ఆ తరువాత గ్రీకు సామ్రాజ్యాన్ని, ఆ తరువాత రోమా సామ్రాజ్యాన్ని, ఆ కాలంలో పుట్టింది ఈ బండ. ఆ బండే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మీద మనం కట్టబడ్డాం. మూలరాయిగా యేసుక్రీస్తు అయితే ప్రవక్తలు, అపోస్తులు పునాదులుగా మారితే ఆ పునాదుల మీద కట్టబడిన వారవే మనమంతా. మన కోసం ఏం రాశాడో 2వ అధ్యాయం 44 దానియేలు గ్రంథం చూడండి. 2వ అధ్యాయం 44 దానియేలు గ్రంథంలో ఏం రాశాడో చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున మన తండ్రి ఒక రాజ్యమును స్థాపిస్తాడు, దానికన్నటికి నాశనం అన్నది లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారు మీరు, మేము, మనం, మనకే తప్ప మరెవ్వరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నీ ఈ రాజ్యము వరకు, ఈ రాజ్యము కొరకు, ఈ రాజ్యము కొరకు, ఈ క్రీస్తు సామ్రాజ్యం కొరకు, మీకోసం, నా కోసం, మన కొరకు ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగులగొట్టాను అన్నాడు. చూడండి, అక్కడ పగలగొట్టేశాను, నిర్మూలం చేశాను. అది నా రాజ్యం మాత్రం. యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఈ సంఘమైన మీరు, నేను యుగ యుగములు దానికి అంతం లేదు. అంతం లేనిదే ఈ సామ్రాజ్యం అంటున్నాడు ఆయన. మన కోసం చెప్పాడరా ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. 16-18 మత్తయి సువార్త. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళ లోక ద్వారాలు అంటే నిన్ను పాతాళంలో ఒకవేళ పెట్టి తాళం వేసినా బాంబు పెట్టినట్టుగా పేలిపోతాయట తలుపులన్నీ. వారేనరా మీరు? ఈ విప్లవాన్ని ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారా? దొంగ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, లేనిపోనివి చెప్పి ప్రజల హృదయాలను కల్లోల పరచి, నా మాటలు, దేవుని మాటలు, మన మాటలు వినకుండా చేసి పోయేది మీరే. మర్చిపోకండి. నేను బ్రతిమలాడను, ఎందుకు పోయావు అన్నో, విశ్రాంతి కావాలా, పోనాయన అంటానంతే.
నువ్వు చేసేది ఏదో తొందరగా చేసేయి అన్నాడు యేసుప్రభు. మా అన్నయ్య ముద్దు పెట్టి కొట్టాడు దెబ్బ, మాట చెప్పి కొడతారు దెబ్బ. వీళ్ళు మీరెవ్వరు కదలకండి, కదిలితే మీకే ప్రమాదం. మీరు కదిలారనుకోండి మీకే ప్రమాదం. దేవుని పిల్లలారా, అదేనండి సామ్రాజ్యం. దయ్యాలా? ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయి ఆ దయ్యాలు? తిరిగి వస్తాయా? ఎన్ని నిజాలు చదివారండి బైబిల్లో, అవి తిరిగి వస్తాయా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనం. చచ్చిన వారు మరలా బ్రతకరు. దయ్యాలా? ఎవడండి అన్నాడు? పని లేనివి చెప్పి ప్రజలను ఎందుకండి మోసగిస్తారు వీళ్ళు? అందుకే మరి అవర్ మ్యూజిక్ డైరెక్టర్ జాన్సన్ విక్టర్ గారు మీకు తెలుసు. అలా బావ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ అద్భుతంగా చిత్రీకరించిన అమోఘమైన పాటే మనుషులు మళ్ళా దయ్యాలుగా మారతారని. ఎన్నెన్నో లేనిపోని కథలు వల్లించి సమాజాన్ని మోసగిస్తున్న హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఒక్కొక్కటి సరదా తీర్చేయటానికి ఈ పాటను చక్కగా తయారు చేశాడు. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, 25 ఏళ్ల క్రితం జాన్సన్ గారు నా దగ్గరికి వచ్చాడు. ఈ జాన్సనే బాబా, మా ఊర్లో విజయనగరంలో పక్కనే 15 కిలోమీటర్లు ఒక మాంత్రికుడు ఉన్నాడు. వేసుకున్న వారి బట్టలో ముక్క కానీ, వారు నిలబడిన స్థలంలోని మట్టి కానీ, వాళ్ళ వెంట్రుకల్లో ఒక వెంట్రుక కానీ, రక్తపు చుక్కలు కానీ ఇస్తే చంపేస్తాడు వాళ్ళు అన్నాడు. నిజంగానా అన్నాడు. నిజంగా బాబా, భయపడుతున్నారు ప్రజలందరూ. అయితే నేను ఇస్తాను రా అన్నాను. కానీ వాడికి తెలియనిది, నువ్వు అడగనది మరొకటి ఇస్తాను. నేను ఒక స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను మాంత్రికుడికి, నేను నా ప్రాణం పోవటానికి బాధ్యుడను, మాంత్రికుడు మాయలు నమ్మని నేను ఆ మాయలు నిజమే అని అతని ముందుకు వచ్చినందున నా ప్రాణం పోయినా ఆ మాంత్రికునికి ఏ అపాయము జరగకూడదు. ఇది నా ఇష్టము చొప్పున, నా సమ్మతము చొప్పున హృదయపూర్వకంగా నేను రాసి ఇచ్చిన నా మరణ శాసనం అని రాసిస్తాను రా. ఇది కూడా పట్టుకెళ్ళు. చొక్కా పట్టుకెళ్తావు, వెంట్రుకలు పట్టుకెళ్తావు, పాత ధూళి పట్టుకెళ్తావు, లేదంటే రక్తపు చుక్కలు పట్టుకెళ్తావు. ఈ నోటు కూడా ఇస్తాను, ఇది కూడా పట్టుకెళ్తా. పిలువ అన్నాను. నన్ను ఎప్పుడు రమ్మంటాడో చెప్పొస్తానన్నాను. ఒకరు నన్నే డైరెక్ట్గా తీసుకెళ్తావా? 25 ఏళ్ళు గడిచిన మాంత్రికుడు జాడ కానీ, ఈ జాన్సన్ నోట మాట కానీ లేదు. కనుక పాట వచ్చింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎవరనుకుంటున్నారా? సాక్షాత్తు లోకాలను కలుగజేసిన నిత్యుడకు తండ్రికి ఆయన గర్భాన పుట్టిన ప్రియమైన పిల్లలరా మీరు. ఏ శక్తి మిమ్మల్ని ఆవహించలేదు, ఒప్పుకుంటే దెయ్యం తప్ప. ఆ దెయ్యం ఏదో తెలుసా? ఈ మనుషుల్లోనున్న ప్రేతాత్మలు కావి. దేవదూతలు తప్పు చేసినప్పుడు అవి పవిత్రాత్మలుగా మార్చబడ్డాయి. ఆ ఆత్మలు ఈ ఆత్మలు వేరు. ఆ సేవకులైన ఆత్మలవి. దేవదూతలు మనకు సేవకులైన మన తండ్రికి, మనకి సేవకులైన ఆత్మలు. దేవుడు వాటిని అరెస్ట్ చేయగలడు, వాటిని విడిచిపెట్టగలడు. దేవుడు ఆ ఆత్మల్ని, అపవిత్రాత్మలు అంటారు వాటిని, అపవిత్రాత్మలు విడిచిపెట్టగలడు, అపవిత్రాత్మలను బంధించగలడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఎంత మంచి మాట రాశారండి. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు ఎవరు? రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. హెబ్రీ 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. అవి సేవకులు మనకి. అవి అపవిత్రాత్మలు అయితే ఎవడికి పోయాం? ఏమంటే మన ఇంట్లో పని మనిషి పని మానేసి చచ్చిపోతే మనకేమైనా ప్రాబ్లమా? ఏమండి, మన ఇంట్లో పని చేసే పని మనిషి చచ్చిపోతే నీకేమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఆ మనిషి వల్ల, పని మనిషి వల్ల నీకేమైనా అపాయమా? బ్రతుకుండగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి బట్టలు చించేసుకుని మనం చింపామంటే ప్రమాదం, కానీ
మీకు అర్థమైందా? ఆ పని మనిషి మన ఇంట్లో పని చేస్తున్నప్పుడు మన మీద కక్షతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి జాకెట్టు చీర చెప్పేసుకొని ఆ ఇంటి యజమాని నన్ను పాడు చేశాడు అంటే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత అసలు నో ప్రాబ్లం. వేటి కోసం భయపడాలో వాటి కోసం భయపడటం లేదు, వేటి కోసం భయపడ అవసరం లేదో వాటి కోసం భయపడుతుంది ఈ సమాజం. కనుక దేవుని పిల్లలారా, మనం ఎవరు? సాక్షాత్తు దేవుని పిల్లలం. ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని తప్పు దారి పట్టించలేదు. మీ ఇష్టం చెప్పునే మీరు మారిపోతారు. మీరు లోబడితేనే అది లాక్కుంటుంది తప్ప. సాతానును శీఘ్రముగా మీ పాదం కింద చితుకుతుక్కించిన దేవుడు, మీరు ఎదిరిస్తే పారిపోతుందన్న చెప్పిన దేవుడు, ఆత్మలు, ఏ ఆత్మలు? మనకు సేవకులై సేవ చేసి తప్పు చేసిన దేవదూతల ఆత్మలు అపవిత్రాత్మలుగా మార్చబడతాయే తప్ప చచ్చిపోయిన వారు ఏదో దయ్యాలుగా మారతారనడం అంత అబద్ధమరా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. బొమ్మ చేసి నువ్వు గుచ్చితే దీనికి కడుపులో నొప్ప. నిజంగా ఎంత మంచి దేవుడు అండి. 5వ వచనం. వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు. హాని చేయటమే, అవి హాని చేయ నేరవు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 19వ వచనం. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి మాంత్రికుల పుస్తకాలను అందరూ ఎదుట పౌలు మాటలతో బేజారై భయపడి కాల్చేశారటండి. వారు ఆనాటి మాంత్రిక పుస్తకాలు లెక్క చూస్తే 2000 సంవత్సరాల క్రితం విలువ చూడండి, మనీ విలువ. వాటి వెల 50,000 వెండి రూకలు. ఎన్ని కోట్ల రూపాయలండి. ఇంకా ఇంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. దయ్యాల మీద దెబ్బ తీసేసరికి, మాంత్రికుల మీద దెబ్బ పడేసరికి దేవుని వాక్యం ఎలా విస్తరించిందట? ప్రబలమై. అది మీ వలన జరగాలి. మీ తండ్రిగా నా కళ్ళారా మీరు చేస్తుండగా నేను చూడాలి. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఇదిగో మీ పిల్లలను బలవంతులను చేయుటకు, మీ పిల్లలను బలపరచటానికి మీ మాటలే వినిపించాను. గత దినాల నుండి మరికొద్ది దినాల వరకు నేర్చుకుని పోయే మహాజ్ఞానానికి వారసులుగా బిడ్డలను చేయండి, నడిపించండి. అవమానపరచబడుతున్న మీ నామాన్ని ఈ కళంకులందరినీ వెంటాడి వేటాడే ధైర్య సాహసాలు నా బిడ్డలకు ప్రసాదించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.